హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావుసు ఫ్రై అంటే ఇది లేటెస్ట్ కూర అంటే ముద్దుగా అంటే ఫ్రై తయారు చేసామండి. మల్టీ కాంబినేషన్ అంటే 3 రకాల దుంపలు అంటే మల్టీ విటమిన్లకు కూడా పనిచేస్తాయి. ఈ ఫ్రై టేస్ట్ వస్తుంది, సూపర్ ఎనర్జీ. రకాల దుంపలు అంటే చూడండి, మూడు రకాల దుంపలతో ఫ్రై చేస్తాం. రాడిస్, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, అలాగే ఉల్లిపాయలు, 3 రకాల పచ్చిమిరపకాయలు. దుంపలతో క్యారెట్, బీట్రూట్ అవి నీట్గా పైన స్కిన్ తీసేసి ఫుల్ ఎనర్జీ. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దుంపలు ఫ్రై అంటే మన హెల్త్కి మంచిది, చాలా మంచిది. అన్ని దుంపలు మంచివి, అంటే సింగిల్గా కుక్ చేసుకున్నా మంచిదే. ఇలాగ 3 దుంపలు ఒకే వీక్లో తయారు చేసుకొని తినాలంటే 3 రోజులు వండాలి. అందుకే ఈ మల్టీ కాంబినేషన్ కుకింగ్ చేయాలని ఉద్దేశంతో ఇలా తయారు చేసి మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఈ మల్టీ కాంబినేషన్ కుకింగ్ టేస్ట్ బాగా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, దుంపలు కానీ కట్ చేసి పెట్టుకున్నాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటుందని ఉద్దేశంతో మీకు ఈ కుకింగ్ తయారు చేసి చూపించాను. అలాగే కుకింగ్ కోసం ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అలా పోపు సామాన్లు వేసేసుకోవాలి. పోపు సామాన్లు వేగిన తర్వాత 2 మినిట్స్ తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసాము పసుపు. అప్పుడే ఇదే టైంలో ఇప్పుడు కట్ చేసుకున్న మల్టీ కాంబినేషన్ దుంపలు అంటే రాడిస్, బీట్రూట్, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. అవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మేమైతే స్పూన్నర వేసాము. అలాగే ఇప్పుడే కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ మాత్రమే కారం వేసాం. మరి కారం ఎక్కువ వేస్తే పిల్లలు తినరు, మనం అంటే ఏదో రకంగా తినేస్తాం. కొత్తిమీర కూడా అందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయిపోయినాయి బీట్రూట్, క్యారెట్, రాడిస్, ముల్లంగి, ధనియాల పొడి కుక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి కొద్దిగా పైన చల్లుకోవాలి. ఈ మల్టీ కాంబినేషన్ దుంపలు చాలా టేస్ట్, చాలా రుచి, ఎంతో బాగుంది. ఇలా అప్పుడప్పుడు మనం కూడా తయారు చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదూ. ఒకే దెబ్బకి 3 పెట్టెలు అన్నట్టుగా ఒకే రోజు 3 దుంపలు కర్రీ చేసుకుంటే దాని టేస్టే వేరు, డిఫరెంట్గానే ఉంటుంది. ఇలా గరిటెతో తీసినప్పుడు ఇలా రాలాలి. ఫ్రై అంటే అది ఇలా చూడండి, గరిటెతో తీసినప్పుడు ఇలా రాలుతుంది. సూపర్, అది ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇంకా హెల్త్ విషయానికి వస్తే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. క్యారెట్, బీట్రూట్ బ్లడ్ డెవలప్మెంట్ చేస్తుందండి. మన ఒంట్లో బ్లడ్ తక్కువైతే ఇది డెవలప్ అవుతుంది డైలీ నిత్యం జ్యూస్ కానీ కర్రీ కానీ తింటే. అలాగే రాడిస్ కిడ్నీలో స్టోన్లు కరిగిస్తుంది. అలాగే రాడిస్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.